విద్యారంగంలో ఏలూరు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా నిలిచేలా సమిష్టిగా కృషి చేద్దామని, అందుకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేద్దామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పిలుపునిచ్చారు. సోమవారం పెదపాడు మండలం వట్లూరులో సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడిటి రాధాకృష్ణయ్య, దెందులూరు మండల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షైనింగ్ స్టార్ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని ఉన్నత పాఠశాలలు 2025-26 సంవత్సరానికి 10వ తరగతిలో అద్భుతమైన ఫలితాలు సాధించిన 187 మంది విద్యార్థులకు 37,40,000 రూపాయలు, ఇంటర్మీడియట్ 35 మంది విద్యార్థులకు 7 లక్షల రూపాయలు 2 నమూనా చెక్కులను అందజేశారు. 10వ తరగతి 187 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్ లో 35 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున చెక్కులను, ప్రశంసా పత్రాలను, మెడల్స్ ను అందించి ఘనంగా సత్కరించారు. షైనింగ్ స్టార్స్ విద్యార్థులు తమ విజయ గాథలను వివరించి తమ భవిష్యత్తు కార్యాచరణను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ విద్యార్థులను బతుకులు మార్చే బడి దేవాలయమని అన్నారు. 100 రోజులు యాక్షన్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేసి ఉత్తీర్ణ శాతాన్ని పెంచిన విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు షైనింగ్ స్టార్ కార్యక్రమం ద్వారా విద్యార్థులను సన్మానించడం అనేది విద్యలో పోటీతత్వం, చదువుకోవడానికి మరింత ప్రోత్సాహకరంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధికి విద్య ఒక్కటే రాజమార్గమని, ఒక మంచి ఆయుధమని అన్నారు. డొక్క సీతమ్మ పేరున మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరున విద్యార్థులకు పుస్తకాలు తదితర కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశాలు కల్పిస్తుందని, ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని అన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రం లో బడ్జెట్ లో ఉన్న అభివృద్ధి సంక్షేమంతో పాటు విద్యారంగంలో కూడా పెను మార్పులు తీసుకువచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, డిఐఓ కె యోహాను, పరీక్షల నిర్వహణ సహాయ కమిషనర్ ఆర్ ఆశా, తహసీల్దార్ ఏ కృష్ణజ్యోతి, విద్యాశాఖ అధికారులు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. My name is Karla Balane Nagasai. I am from Kankollu. I completed my SSC education at ZPHS Kankollu, where I secured 571 out of 600 marks. Today, I share a few words about my academic journey. In the beginning, I confused, but through regular study and practice determination, I gradually improved and gained confidence in myself. నా పేరు గిరితూరి నమ్రత రోజ్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎం సూరవరం గ్రామం ఆగిరిపల్లి మండలంలో నా 10వ తరగతి పూర్తి చేశాను. నాకు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 582 మార్కులు వచ్చాయి. ఇన్ని మార్కులు రావడానికి ముఖ్య కారకులు మన కలెక్టర్ మేడం అని నేను చాలా, ఎందుకంటే కలెక్టర్ మేడం నెక్స్ట్ ఇయర్ మా చెల్లి కూడా ఇన్నే మార్క్స్ తో ఇక్కడ మళ్ళీ స్పీచ్ ఇచ్చిద్దని మా అన్నయ్య మాట నేను నిలబెట్టాను, ఖచ్చితంగా నిలబెడతానని ఆ రోజు నేను చెప్పాను. మీకు విద్యార్థులకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ మీకేముంటే అది తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురండి. నాడు ఈ యొక్క జిల్లాకి, నా నియోజకవర్గానికి నాలో వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళందరూ కూడా ఒక గొప్ప పేరుని, కీర్తిని, ధైర్యం, ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి ధైర్యం తల్లి తండ్రి కూడా ఇవ్వలేరు. మీరంటే వాళ్ళకంత గౌరవం. కాబట్టి ఆ రకంగా ఉపాధ్యాయులందరూ కూడా మీరులాగా వాళ్ళు మనం చూసి గర్వపడేలాగా మీరు తయారు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను వ్యక్తిగతంగా ఇచ్చి నన్ను పిలిచినటువంటి కలెక్టర్ గారికి, మా చెల్లి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కిందటి ఏడాది, ఈ ఏడాది కూడా ఏదైతే రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ ఇద్దరు కూడా ప్రోగ్రామ్ అనేది మరి పిల్లలందరినీ కూడా ఉత్తేజపరచడానికి, పోటీతత్వం నింపడానికి మరి ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించిందో అది గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే లోగడ సంవత్సరం కూడా మరి ప్రోగ్రాం రావడం జరిగింది. వాళ్ళు ఏదైతే మార్కులు సాధించారో వాళ్ళు ఇప్పుడు కూడా అదే పురోగతిని సాధిస్తున్నారు అనేది తెలిస్తే ఇక్కడికి వచ్చిన షైనింగ్ స్టార్స్ కి మనం ఈ విధంగా కంటిన్యూ అవ్వాలనేది తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. అది ఒకసారి మీరు రిపీటెడ్ గా వచ్చినప్పుడు అది కూడా కనుక్కుంటే బాగుంటుంది అనేది ఒక సూచన చేస్తున్నాను. అది నేను కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రభుత్వం
నారా లోకేష్ గారు విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చి సమూల మార్పులుగా దిశగా మరి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళలో పోటీతత్వాన్ని నింపుతూ ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి జిల్లా వ్యాప్త ఉపాధ్యాయులు చేసిన కృషి కానీ దాని వెనకాల ఉన్న తల్లిదండ్రుల కృషి కానీ ఎనలేనిది. ఏదైతే పిల్లలు ఇందాక మీరు వాళ్ళు అవ్వాలి అని అనుకుంటున్నారు, మేము మళ్ళీ వెనక్కి వెళ్ళలేం. కాబట్టి ఎవరైతే ఈ సంవత్సరం జరిగిందో ఇంటర్మీడియట్ లో అవచ్చు 10th లో అవచ్చు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ భవిష్యత్తులో అవుతున్నారనేది వాళ్ళని మానిటరింగ్ చేయాలని చెప్పి సభాముఖంగా వాళ్ళందరూ కూడా తెలియపరుస్తూ మరి నాకు ఇంత చక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం. చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి మీ టీచర్లు చెప్పినది మీ పేరెంట్స్ చెప్పినది విన్నారు కాబట్టి మీ అందరూ ఇక్కడ ఉంటున్నారు. సో మీరు షైనింగ్ స్టార్స్ మాత్రమే కాదు, మీ అందరూ మా ఏలూరు జిల్లా సూపర్ స్టార్స్. మళ్ళీ మీ అందరినీ ఇంటర్మీడియట్ షైనింగ్ స్టార్స్ నెక్స్ట్ ఇయర్ అవార్డ్స్ లో ఇంకా 2 years లో మిమ్మల్ని చూడాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో మన జిల్లాలో షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2026 లో ఎస్ఎస్సి సంబంధించి 187 మెంబర్స్, ఇంటర్మీడియట్ సంబంధించి 35 మెంబర్స్ కి ఈ రోజు మనం అవార్డు ఇస్తున్నాము. సో ఇటువంటి ఎట్లా చేయాలని కూడా గైడ్ చేస్తున్నాము. సో మీరు పీజీఆర్ఎస్ కానీ కలెక్టరేట్ కానీ మండల ఆఫీసెస్ కానీ వెళ్తే దాని ఒక సొల్యూషన్ కూడా వస్తుంది. మీ ఒక్కరికి ఏ కావాలి, ఎట్లా ఫుడ్ పెట్టాలి, కస్టమైజ్డ్గా ఇప్పుడు కొన్ని గోదావరి బెల్ట్ వేరే ఐటమ్లు వాళ్ళ పిల్లలకి ఇష్టంగా ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అన్న మీటింగ్లు పెట్టి మిడ్ డే మీల్ కూడా పిల్లలకి ఏం కావాలో అదే ఇవ్వాలి. ఎలాంటి మీకు చదువు కావాలి, ఎలాంటి టీచర్స్ కావాలి, ప్రతి ఒక్కటి మీకోసమే ఆలోచిస్తుంది గవర్నమెంట్. మన ఆనరబుల్ సీఎం గారు కానీ మన హెచ్ఆర్ మినిస్టర్ కానీ ప్రతి వారం ఈ డిస్కషన్స్ ఎక్కడ నడుస్తుంది, దాన్ని ఒక పాలసీగా మారి మీ అందరికీ ఒక ప్రోగ్రామ్ మళ్ళీ మార్నింగ్ నుంచి ఉండాలని ఎవరు అట్లా అంత మోటివేషన్ తోటి ప్రతి ఒక్క టీచరు ఎఫర్ట్ పెట్టారు. ప్రతి ఒక్క పిల్లలు అక్కడ ఉన్నారు. ఎంతకు పిల్లలు రాలేదని చెప్పి మళ్ళీ టీచర్స్ వెళ్ళి వెతికి తీసుకొచ్చి 100 days యాక్షన్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసి అండగా ఉంటాము. కానీ ఇక్కడికి కాకుండా ఇంకా మీరు లైఫ్ అంతా షైనింగ్ స్టార్ అవ్వాలని విషెస్ తోటి ఇప్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.